ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి అప్రెంటిస్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నేపథ్యంలో మొత్తం ఎన్ని పోస్టులకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, దాంతో పాటుగా ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్, అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయం ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలోనూ మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి అంటే వేరే ఏదైనా నోటిఫికేషన్లో కేవలం ఆన్లైన్లోనే ఉంటుంది, లేదంటే ఏదర్ ఓన్లీ ఆఫ్లైన్లోనే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ నోటిఫికేషన్లో ప్రత్యేకంగా ఎవరైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారు ఆఫ్లైన్లో కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మనము పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఒకసారి వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం మనకు 281 ఉద్యోగ మొత్తం అప్రెంటిస్ సంబంధించిన ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసరికి 281 సంబంధించింది అనమాట. ఓకేనా. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 17 అంటే ఈ మంత్ సెప్టెంబర్ 17 నుంచే మొదలవడం జరిగింది. అక్టోబర్ 4 వరకు మనకు దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడ ఖాళీలు ఒకసారి చూసినట్లయితే చిత్తూరులో మొత్తం మనకు 48 పోస్టులు, తిరుపతిలో 88, నెల్లూరులో 91 పోస్టులు, దాంతోపాటుగా ప్రకాశంలో 54 సంబంధించిన ఖాళీలు అయితే దీంట్లో మనకు ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన మొదట మనం చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఐటీఐ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఐటీఐలో మనకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దీన్ని మనకు అంటే వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఐటీఐ అంటే ఆల్ ఓవర్ స్టేట్లో క్వాలిఫై అయినటువంటి అంటే ఆల్ ఓవర్ స్టేట్లో ఏదైనా ఐటీఐ సెంటర్ నుంచి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కాదు, కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి మాత్రమే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. మరి అది ఏంటిది అనేది ఆ డిస్ట్రిక్ట్లో ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నోటిఫికేషన్లో మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నూతనముగా ఏర్పడినటువంటి చిత్తూరు, తిరుపతి, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఐటీఐల నుండి ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. సో గమనించండి, అభ్యర్థులు ఎవరైతే ఈ చిత్తూరు, తిరుపతి, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో చదువుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మరోవైపు దీనికి సంబంధించిన విధానము అంటే ఆన్లైన్ విధానము ఏ విధంగా ఉంటుంది అని అంటే మనము ఆన్లైన్లో మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ 10th క్లాస్ వరకు సర్టిఫికేట్స్ అది ఏదర్ దాంతోపాటుగా క్యాస్ట్ సంబంధించినవి కావచ్చు, ఇతర వేరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మన దరఖాస్తులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.